ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం 3 కోరికలు తీరతాయి। ఆ 3 కోరికలు ఏంటి? అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుప్ప 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి। ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు। అలాగే రాజకీయ రంగంపై ఈ సింహరాశి వ్యక్తులకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। అకస్మాత్తుగా వీరికి రాజకీయ అధికారం చేకూరుతుంది। అయితే ముఖ్యంగా ఏకపక్షంగా కాకుండా చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి। అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి 20వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి కనుక చూసినట్లయితే 3 కోరికలైతే తీరబోతున్నాయి। చాలా కాలంగా మీరు ఈ 3 బలమైన కోరికలు కలిగి ఉన్నారు। విదేశాలకు వెళ్లాలి అనే కలను చాలా కాలంగా కలిగి ఉన్నారు। విదేశాలకు వెళ్లాలి అనేది మీ యొక్క జీవిత ఆశయం। అయితే దానికి సంబంధించి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు। ఈ మధ్య కాలంలో కూడా ప్రయత్నం చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారు। అటువంటి వారు మీరు ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని అయితే వింటారు। అంటే ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఏదైతే ఆటంకంగా నిలిచిన పరిస్థితి ఉందో అదంతా కూడా క్లియర్ కాబోతుంది। విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమం కాబోతుంది। దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా సింహరాశి జాతకులు వింటారు। అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చాలా కాలంగా ఒక మంచి అవకాశం మీకు వస్తే బాగుండు అని కలలు కంటున్నారు। దీనికోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు। కొన్ని సందర్భాల్లో అవకాశాలు మీ ముందుకు వచ్చినా కానీ అవి మీకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు। అంటే ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది కాబట్టి అటువంటి అవకాశాలను మీరు వదిలేసుకున్నారు। అయితే ఈ రోజు మీకు వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు అన్ని విధాలుగా సంతృప్తినిచ్చేటటువంటి ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది। ఈ విధంగా సింహరాశి వారికి ఉద్యోగార్థుల కోరిక కూడా నెరవేరుతుంది। అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేశారు కానీ వారు మౌనంగా ఉంటున్నారు। వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదని మీరు నిరాశలో ఉన్నారు। అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే మీరు కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది। అంటే మీ పెళ్లికి సంబంధించి వారి యొక్క ఆమోదం అయితే లభించబోతుంది। ఇది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక కాబట్టి ఈ కోరిక నెరవేరటంతో మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు। ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త। ఈ విధంగా 3 కోరికలైతే సింహరాశి వ్యక్తులకి తీరబోతున్నాయనే చెప్పుకోవాలి। అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి మీరు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।